ఎంతో సుకృతం చేసుకుంటే తప్ప మనకి ఈశ్వరుడు గురువుని కలవడానికి అవకాశం ఇవ్వడు. గురువుని కలిసిన తర్వాత అనుష్ఠాన మార్గంలో ఉండి ఆయన చెప్పినట్టుగా మనం అనుష్ఠిస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ మనం ఈశ్వరుని చూడగలుగుతాం. కాబట్టి సనాతన ధర్మంలో గురువులకే పెద్దపీట వేశారు. గురువు లేకపోతే అది గుడ్డి విద్య అని అందరికీ తెలిసిందే. ఇట్లానే ఇతిహాస పురాణాలు మనకిప్పుడు వాంగ్మయం చూస్తే కనుక దత్తాత్రేయుల వారి గురించి ఎన్నో ఉద్గ్రంథాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది గురు చరిత్ర. అయితే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తోంది అంటే ఇతిహాస పురాణాభ్యా వేదాంతార్థం ప్రకాశ్యతే అని చెప్తోంది. అంటే ఇతిహాస పురాణాల ద్వారా ఈ కథల రూపంలో ఎంతో వేదాంతార్థాన్ని నిగూఢంగా దాంట్లో వెల్లడిస్తున్నాయి అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అలానే కొంతమంది ఏంటంటే ఈ కథలని, ఇతిహాస పురాణ కథలన్నింటినీ కూడా ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం, కొంతమంది వాటిని పరీక్షిస్తూ వాటిని తెలుసుకుని ఆనందిస్తూ ఉంటారు. మరికొందరు జిజ్ఞాసులు ఏం చేస్తూ ఉంటారంటే వారు దాంట్లో ఉన్న తత్వార్థాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు. ఆ తత్వార్థాన్ని అర్థం చేసుకుని పరమానంద భరితులు అవుతూ ఉంటారు. అలానే మనకి ప్రసిద్ధంగా ఒక కథ ఉంది, అత్రి అనసూయల కథ. ఎలాగా స్వామివారు అవతరించారు అని. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సాక్షాత్ వాళ్లే అనసూయమ్మని పరీక్షించడం కోసం వచ్చారని, వాళ్ళు వివస్త్రులైతే తప్ప భోజనం చేయనన్నారని, ఆవిడ వాళ్ళందరినీ చిన్నపిల్లల్ని చేసిందని ఒక కథ. అయితే ఇక్కడ ఈ కథని జాగ్రత్తగా తత్వార్థంలో పరీక్షించుకుంటే గనక, లేకపోతే ఆలోచిస్తే గనక, స్వామివారికి ఒక పేరున్నది, ఒక నామం. ఏమిటి అంటే దిగంబర. అంటే దిక్కులే అంబరముగా కలిగిన వాడు ఈశ్వరుడు. అంటే సాక్షాత్తు సర్వే సర్వత్రా అయి ఎక్కడ ఉంటే ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు లేని చోటంటూ లేదు. కాబట్టి సర్వే సర్వత్ర వ్యాపించి ఉన్న ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో, ఏ బ్రహ్మ పదార్థం అయితే ఉన్నదో అతనికే దిగంబర అని పేరు. ఇక్కడ కూడా జరిగిన పరీక్ష ఏమిటంటే అమ్మవారి పాతివ్రత్య పరీక్ష కాదు అక్కడ జరిగింది, అమ్మవారి జ్ఞాన పరీక్ష అనుకోవచ్చు. అయితే ఇక్కడ కూడా అలాంటి జ్ఞానానికి సంబంధించినదే అయి ఉంటుంది. తల్లి హృదయం కాబట్టి ఆ మాతృ హృదయం ఈ పసిపాపలను చూడగానే అటువంటి పుత్రుడు కావాలని కోరుకున్నది. అత్రి అనసూయలకు సాక్షాత్తు దత్తాత్రేయుడు అవతరించాడు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, తాత్వికంగా అర్థం చేసుకుంటే కనుక అత్రి అంటే ఎవరు, అనసూయ అంటే ఎవరు అనేది చూసుకుంటే కనుక